నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బాబు గారి మాటలు, ఎంఎస్ బాబు గారు పోతలపట్టు చాలా హైలైట్ చేసినాయి అన్ని పత్రికలు. ఈనాడు, జ్యోతి. దళితులుగా పుట్టడం మేము చేసిన నేరమా పాపమా, అదే మా కర్మన, నా ఎస్సీలు అంటూ మీరు మాట్లాడటమే తప్ప దళితులమైన మాకు న్యాయం చేయడం లేదు, మాకెక్కడా అధికారం ఇవ్వలేదే అంటూ పోతలపట్టు వైకాపా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సీఎం జగన్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాలను మార్పులు చేస్తున్నారు, అదే ఓసీ ఎమ్మెల్యేలు ఈసారి ఓడిపోతారంటున్నా వాళ్ళనే కొనసాగిస్తున్నారు అనడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. ఒకటి, సీటు రానప్పుడు సహజంగా వచ్చేటువంటి ఆవేదనలో ఎవరైనా చెప్పిన మాటలు వినుండాలి. ఆయన కొంచెం ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని ఉంటే సరిపోయింది. వాస్తవంగా రెడ్లకు సంబంధించినటువంటి సీట్లను మూడింటిని తీసేసి అక్కడ బీసీలకు ఇచ్చారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిది గంజి చిరంజీవికి ఇచ్చినటువంటి దగ్గర నుంచి చూసుకుంటే టోటల్గా 3 చోట్ల రెడ్లనే తీసేసి బీసీలకు ఇచ్చారు. టోటల్గా చూసుకుంటే 7 ఓసీ సీట్లను తీసుకెళ్ళి అందులో 5 బీసీలకి 2 మైనార్టీలకు ఇచ్చారు. కాబట్టి ఇందులో ఒక రకంగా చెప్పాలంటే పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. ఇది మంచి అవుతుందా చెడు అవుతుందా అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు, భారీ మార్పులు అన్నటువంటి. కాకపోతే నన్ను రెడ్లు వాళ్ళు చెప్పినట్టే నడిచాను అని బాబు గారు చెప్పారు. అట్లా చెప్తే వాళ్ళు చెప్పినట్టు నడవమని జగన్ ఏమన్నా చెప్పాడా, లేకపోతే ప్రజలు ఏమన్నా చెప్తున్నారా? ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న తర్వాత ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా, ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే వెళ్ళి దాన్ని చేయించుకునేటువంటి బాధ్యతే ఎమ్మెల్యేలది. అది చేయలేకపోతే ఎవరి కోసమో నేను మారాను అంటే అది ప్రజల తప్పు కాదు కదా. ప్రజలు వాళ్ళని చూసి ఓటేయలేదు కదా, మిమ్మల్ని చూసినే కదా ఓటేసేది. కొంచెం ఆలోచించుకుంటే బాగుండేదేమో.